సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మొత్తం భారతదేశంలో దీంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ 22 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చినాయి. ఈ బచత్ ఉత్సవ్ దీనివల్ల చాలామందికి లబ్ధి జరుగుతుంది. స్పెషల్గా ఈ పేదవారికి తర్వాత లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటాయి. ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మరియు యూనియన్ గవర్నమెంట్ తరపున ఈ రిఫార్మ్ తీసుకొని రావడం జరిగింది. బ్రాడ్గా దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 8,000 crores ఆఫ్ అమౌంట్ డైరెక్ట్ పబ్లిక్కి మేలు జరుగుతుంది. దీంతో పాటు స్మాల్ బిజినెసెస్ ఈ చిన్న చిన్న బిజినెసెస్ ఏదో ఉన్నాయో దీనికి కూడా ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల వాళ్ళ సేల్స్ బూస్ట్ అవుతాయి. వాళ్ళకి కూడా ఏదో ఇన్సెంటివ్ లాగా వస్తుంది. వాళ్ళ టోటల్ సేల్స్ పెరుగుతాయి దానివల్ల. దీంతో పాటు ఈ చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏదో ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సంబంధించిన, హ్యాండీక్రాఫ్ట్ సంబంధించిన, టూరిజం సంబంధించిన, హెల్త్ కేర్ సంబంధించిన కూడా ఇప్పుడు జిఎస్టీకి రావాలి ఉంటాయి. ఇప్పుడు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారు మాట్లాడేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొన్ని హెల్త్ పాలసీ కానీ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీరో చేసేసారు. ఇట్ ఈస్ నౌ దేర్ విల్ జీరో జిఎస్టీ ఆన్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. తర్వాత దీంతో పాటు కొంతమందికి అనుమానం ఉండవచ్చు ఈ స్టేట్ ఆదాయం తగ్గిపోతుంది, కానీ అలా లేదు. ఎందుకంటే చాలా ప్రపంచంలో స్టడీ చేసిన తర్వాత ఏం అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ట్యాక్స్ తగ్గిస్తే ట్యాక్స్ కంప్లైన్స్ పెరుగుతుంది, ఎక్కువ మంది ముందుకు వస్తారు, తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఈ తగ్గించిన తర్వాత కూడా ఆదాయం రాబోయే రోజులు ఇంకా పెరుగుతాయి. సో ఇట్ ఈస్ విన్ విన్ సిచ్యుయేషన్. గవర్నమెంట్కి కూడా లాభం ఉంటుంది, ప్రజలకి కూడా లాభం ఉంటుంది. ప్రాసెస్ చాలా సింప్లిఫికేషన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఎస్టీ 2.0 కింద 4 రిఫార్మ్స్ ఉన్నాయి. సో చాలామంది ఏం ఆలోచన చేస్తున్నారంటే ఓన్లీ ఇట్ ఈస్ అబౌట్ ట్యాక్స్ రిడక్షన్. సో ట్యాక్స్ రిడక్షన్ ఈజ్ వన్ రిఫార్మ్. సెకండ్ ఈజ్ సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్. అంటే ఎవరైనా జిఎస్టీ అది నమోదు చేయాలంటే గతంలో 7 to 8 days పడుతుంది, కానీ ఇప్పుడు 3 to 4 daysలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దెన్ టెక్ బేస్డ్ రిఫండ్స్. సో మనం ఐటీ రిటర్న్ ఎలా ఉన్నాయి, దీంట్లో కూడా ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ రిఫండ్స్ ఉంటాయి. అంటే ఫేస్లెస్, మీరు ఏ ఆఫీసర్ దగ్గర వెళ్ళాల్సింది అవసరం లేదు. మీరు ఆన్లైన్లో మీ ఫైల్స్ రిటర్న్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చాలా త్వరలోనే మీ అకౌంట్లోనే డబ్బు వచ్చేస్తుంది. దాంతోపాటు డిస్ప్యూట్ సెటిల్ మెకానిజం. గతంలో మీరు ఆఫీసర్ దగ్గర వెళ్తారు, వాళ్ళు చేయకపోతే అపీల్కి ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని కూడా బాగా సింప్లిఫై చేశారు. సో ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ఏదో ఉన్నాయో దీంట్లో 4 వర్టికల్స్ ఉన్నాయి. ఒకటి రేట్ రిడక్షన్, రెండోది సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్, మూడోది టెక్ బేస్డ్ రిఫండ్స్, నాలుగోది డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. కానీ ప్రజలకి ఎక్కువ ఈ రేట్ రిడక్షనే వెళ్ళింది, ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళే. మిగతా 3 అంటే ఎవరు ఈ షాప్ కీపర్స్ ఉన్నారు, లేకపోతే జిఎస్టీ నెంబర్ కంపెనీస్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఉన్నాయి. సో ఈ రేట్ రిడక్షన్ వచ్చేసరికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక 1 month క్యాంపెయిన్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ వీక్ ఇంటింటికి జిఎస్టీ ఫలాలు, అది 25 సెప్టెంబర్ అంటే రేపటి నుంచి 29 వరకు ఈ క్యాంపెయిన్ ఉంటుంది. దీంట్లో హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే ఇప్పుడు ఇంటిలో యూజ్ చేసిన వస్తువుల మీద ఎలా ఈ జిఎస్టీ ప్రభావం ఉంటుంది దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోజుకి యూజ్ చేసిన ఫుడ్స్, మెడిసిన్స్, ఎడ్యుకేషన్ అండ్ స్టేషనరీ సంబంధించిన ఐటమ్స్, క్లోతింగ్, స్పోర్ట్ గుడ్స్, ట్రాన్స్పోర్ట్, దీని మీద జిఎస్టీ తగ్గింది. ఈ ఫస్ట్ వారంలో దీని మీద ఫోకస్ చేసుకొని ఈ విఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ని వాడుకొని, ఎస్హెచ్జి గ్రూప్స్ని వాడుకొని, తర్వాత గ్రామ స్థాయిలో మీటింగ్స్ పెట్టుకొని ఇది హైలైట్ చేయడం జరుగుతుంది. వీక్ నెంబర్ 2 సెప్టెంబర్ 30th నుంచి అక్టోబర్ 6th వరకు వ్యవసాయం మరియు ఇతర వృత్తులకి ఎలా లబ్ధి జరుగుతుంది అది హైలైట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు చూస్తే ట్రాక్టర్స్ మీద, ఫార్మ్ ఎక్విప్మెంట్ మీద, తర్వాత ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ రిలేటెడ్
ఐటమ్స్ మీద కూడా చాలా వరకు జిఎస్టీ ఇప్పుడు తగ్గిపోతుంది. కమిషనర్ గారు మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఈ హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్టిసన్స్, టెక్స్టైల్స్ దీంట్లో కూడా జిఎస్టీ తగ్గిపోయింది. సలూన్స్లో, స్పాలో, యోగా సెంటర్స్లో కూడా జిఎస్టీకి చాలా అమౌంట్ తగ్గిపోతుంది. సో ఈ సెకండ్ వీక్లో అగ్రికల్చర్ అండ్ దీనికి సంబంధించిన ప్రొఫెషన్స్ మీద జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ ఎలా దీనికి ఇంపాక్ట్ ఉంటుంది అది హైలైట్ చేయడం జరుగుతుంది. వీక్ 3లో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ అండ్ డిజిటల్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. దీంట్లో స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత మిగతా ప్రాంతాల్లో మన ఇది హైలైట్ చేస్తాము. ఈ కామర్స్, ఎంప్లాయ్మెంట్ దీనికి కూడా సెమినార్స్ కానీ స్వదేశీ ప్రొడక్ట్స్ మీద కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఆల్రెడీ గౌరవనీయులు ప్రధానమంత్రి గారు, తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞప్తి, ఒక అప్పీల్ పెట్టారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన స్వదేశీ ఐటమ్స్ని ఎప్పటి వరకు ఎంతవరకు సాధ్యం ఉంది దీన్ని ప్రమోట్ చేయాలి. కొన్ని మనం చేయలేం, కానీ ఎప్పటి వరకు సాధ్యం ఉంది మీరు స్వదేశీ వినియోగం చేయాలి, స్వదేశీని ప్రమోట్ చేయాల్సింది. దీంతో పాటు ఇప్పుడు వీక్ నెంబర్ 4లో డెవలప్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్, దీంట్లో మనకి వికాస్, విశ్వాస్, నమ్మకైన అభివృద్ధి ఆ థీమ్తోనే హైలైట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో టాయ్స్, స్పోర్ట్స్ ఎగ్జిబిషన్స్, పిఎం కుసుమ్, ప్రొడక్ట్ ఎగ్జిబిషన్, వెహికల్ ర్యాలీస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సెక్టర్స్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ మీద ఎలా జిఎస్టీ 2.0కి ప్రభావం ఉంటుంది అది హైలైట్ చేయడం జరుగుతుంది. ఈ 4 ఫేజెస్ అయిన తర్వాత ఫైనల్గా 19 అక్టోబర్ దీపావళి రోజున 26 డిస్ట్రిక్ట్స్లో 26 ప్లేసెస్లో మెగా ఈవెంట్ ఉంటుంది. దీంట్లో ప్రతి జిల్లా వారీగా షాపింగ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాట్ విల్ బీ ద ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఫేజ్. సో 25th నుంచి స్టార్ట్ చేసుకొని 19th అక్టోబర్ ఈ క్యాంపెయిన్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో నా అందరితో విజ్ఞప్తి అంటే ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. మెయిన్ అంటే ఎంత పెద్ద రిఫార్మ్ చాలా రోజు తర్వాత తీసుకోవడం జరిగింది. దీనికి బెనిఫిట్ ఎవరి కోసం ఇది ఆలోచన చేయడం జరిగింది, ఆ లాభాలు వాళ్ళ వరకు చివరి పర్సన్ వరకు వెళ్ళాలి గవర్నమెంట్ ఆలోచన. సో ఇప్పుడు నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు కొంత బ్రీఫ్గా ఏం బెనిఫిట్ ఉన్నాయి, తర్వాత మీ ఇంప్లిమెంట్ మెకానిజం ఎలా ఉంది, తర్వాత జిల్లాలో కొంత మనం మానిటరింగ్ కూడా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు వాళ్ళు కొంచెం బ్రీఫ్ చేయండి. జాయింట్ కమిషనర్ జిఎస్టీ నెల్లూరు డివిజన్ అండి. అంటే నెల్లూరు డివిజన్ పరిధిలో మాకు 2 జిల్లాలు ఉంటుంది, నెల్లూరు జిల్లా ప్లస్ ప్రకాశం జిల్లా. ఈ రెండింటికి నేను కమర్షియల్ ట్యాక్సెస్లో జాయింట్ కమిషనర్. ఇప్పుడు జిఎస్టీ డిపార్ట్మెంట్ అంటారు. సో ఈ జిఎస్టీ రిఫార్మ్స్ 2.0 ఇప్పుడు మాకు జిఎస్టీ 2017 సంవత్సరంలో జూలై 1 నుండి ఇట్ హెస్ కమ్ ఇన్ టు ప్లేస్. సో అప్పుడు ఆ పాత ఉండే ఏపీ వ్యాట్ చట్టాన్ని రీప్లేస్ చేస్తూ ఏపీ వ్యాట్ చట్టం అనేది 2005 నుండి 2017 వరకు ఆ చట్టము అమల్లో ఉన్నింది. ఆ చట్టాన్ని రీప్లేస్ చేస్తూ 2017లో జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. ఆ అమల్లోకి దాన్ని 1.0 అంటారు. ఆ చట్టము ఈ 8 ఏళ్ళకి అమల్లో ఉంది. ఇప్పుడు ఈ రిఫార్మ్స్లో భాగంగా ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ జిఎస్టీ 2.0. హ్యూజ్ రిఫార్మ్స్ అండి. దిస్ ఈజ్ ఏ వెరీ వాట్ ఈస్ కాల్డ్ మేజర్ స్టెప్ ఇన్ అచీవింగ్ ట్యాక్స్ ప్యారిటీ మెయిన్. ఇప్పుడు మామూలుగా కామన్ పీపుల్ కూడా అనుకునేది అంటే జిఎస్టీ 4 స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు 28%, 12%, 5% జీరో రేటెడ్ కూడా ఉంది. కొన్ని సిన్ గూడ్స్ అంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్స్ కావచ్చు, ఇవన్నీ కొన్ని హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఉంది. అంటే సెస్తో కలిపి రమారమి 40% దాకా కూడా ఉంటుంది. వీటిని సలరీకృతం చేయాలని చాలా రోజులుగా ప్రజల కోరిక. చాలామంది ఇండస్ట్రీ సెక్టర్ కానీ వాళ్ళు లేకుంటే పీపుల్ కూడా దేర్ ఆస్కింగ్ ఫర్ ది రిఫార్మ్స్. అంటే ఫైనల్గా ఐడియల్ జిఎస్టీ సిస్టమ్ ఏంటంటే ఓన్లీ 1 ట్యాక్స్ రేట్ ఉండాలని. కానీ మనది వీఆర్ ఏ హ్యూజ్ కంట్రీ, సో 1 ట్యాక్స్ రేటు అమలు పరచడం అంత సులువు కాదు. కాబట్టి వీఆర్ బీన్ గోయింగ్ విత్ సమ్ 4 ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు ఆ 4 ట్యాక్స్ రేట్స్ ఆల్మోస్ట్ 2 స్లాబ్స్ తగ్గించేస్తున్నారు. సో సెక్టర్ వైజ్ కూడా నేను ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సెక్టర్స్లో మార్పులు జరిగినాయి అనేది. సో మనకందరికీ తెలిసే ఉంటుంది కదా, మనది ఇట్ ఈజ్ ఏ అగ్రి బేస్డ్ ఎకానమీ మెయిన్గా.
స్టిల్ ఇండియా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ కాబట్టి మేజర్ థ్రస్ట్ వచ్చి అగ్రికల్చర్ సెక్టర్ గూడ్స్ చాలా మటుకు గతంలో 12% ఉండే గూడ్స్ అన్నీ 18% గూడ్స్ ఉండేది 5%కు తేబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్స్ అండి, ట్రాక్టర్స్ మనకు 12% రేట్ ఆఫ్ జిఎస్టీ ఉండేది, నౌ ఇట్ హ్యాస్ బీన్ బాట్ టు 5%. సిమిలర్లీ ట్రాక్టర్ టైప్లు అంటే వాళ్ళ యాన్సిలరీస్ అంటారు, హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా 12% ఉండేది 5% తేబడింది. హ్యాండ్ పంప్స్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి స్ప్రింక్లర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 12 నుండి 5కి వచ్చింది. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్కి సంబంధించి మేజర్ మార్పులు ఇవ్వండి. తర్వాత మనకు హౌస్ హోల్డ్ గూడ్స్ అంటారు, కామన్ అప్లయన్సెస్, హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అంటారు, మనకి ఇంట్లో రోజువారీ ఉపయోగపడే వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ యుటెన్సిల్స్ అన్నీ 12% ఉండేదండి జిఎస్టీ, నవ్ ఇట్ హ్యాస్ బీన్ డిక్రీస్ టు 5%. సిమిలర్లీ కోల్ స్టవ్లు, కిరోసిన్ స్టవ్, గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా చాలా కిరోసిన్ కానీ కోల్ స్టవ్లు వాడుతుంటారు, అవన్నీ కూడా 12% నుండి 5% అయింది. సిమిలర్లీ సీవింగ్ మెషిన్స్ కూడా, కుట్టు మెషిన్లు ఉంటాయి కదా, అవన్నీ 12 నుండి 5 మారిపోయినాయి. ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, ఇవి చిన్నపిల్లలు పుట్టినప్పుడు చాలా ఎసెన్షియల్, అప్ టు టాడ్లర్ అయ్యే వరకు చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఫీడింగ్ బాటిల్స్ ఇవన్నీ, బేబీ నాప్కిన్స్, డయాపర్స్ ఇవన్నీ కూడా 12 నుండి 5%కు మార్చడం జరిగింది. సిమిలర్లీ పర్సనల్ కేర్ ఐటమ్స్ అండి, ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ ప్రజెంటబుల్, మన అంతా కూడా చాలా ఇవి యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెటరీ అంటే సోప్స్ యూజ్ చేస్తుంటాము, టూత్పేస్ట్ యూజ్ చేస్తుంటాము, ఇవన్నీ కూడా 18% జిఎస్టీ నుండి 5% స్లాబ్లోకి తేబడింది. సిమిలర్లీ టూత్ పౌడరు, తర్వాత హెయిర్ ఆయిల్, షాంపూ, కూమ్స్ అంటే దువెన్లు, హెయిర్ పిన్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా 12% నుండి 5% తేబడింది. షాంపూ, హెయిర్ ఆయిల్ ఇవన్నీ కూడా గతంలో 18% రేట్ ఆఫ్ ట్యాక్స్, హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్లో ఉండేది, ఇప్పుడు అది సరళీకృతమైన రేట్లో భాగంగా ఇట్ హ్యాస్ బీన్ బాట్ డౌన్ టు 5%. ఇక్కడ మేజర్ థ్రస్ట్ ఇంకోటండి, మెడిసిన్స్ అండ్ మెడిసిన్ ఎక్విప్మెంట్. ఇప్పుడు చాలామంది మనకు కామన్ పీపుల్ కూడా మామూలుగా మనం అనుకోవటం ఏంటంటే మెడిసిన్స్ హైయర్ రేట్లో ఉంటుంది, బాగా కాస్ట్లీయర్గా ఉంటుంది అనుకుంటారు. సో మేజర్ థ్రస్ట్ దీనిలో ఏంటంటే యాంటీ అలర్జీ, క్యాన్సర్ మెడిసిన్స్ అన్నీ కూడా 5 to 12% నుండి ఏకాఏకి 0% తేబడ్డాయి. అంటే జిఎస్టీ ఈజ్ ఎగ్జంప్ట్ ఆన్ యాంటీ అలర్జీ అండ్ క్యాన్సర్ మెడిసిన్స్. సో మనకి ఇప్పుడు చాలామంది ఆయుర్వేదం ఇవి కూడా యూస్ చేస్తున్నారు, యునాని మెడిసిన్ కావచ్చు, సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కావచ్చు, ఆయుర్వేద సిస్టమ్స్ అన్నీ కూడా ఇట్ హెస్ బీన్ బ్రాట్ ఫ్రమ్ 12 to 5%, 12% నుండి 5% తేబడింది. సిమిలర్లీ మెడికల్ ఆక్సిజన్ కూడానండి, ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది మెడికల్ ఆక్సిజన్ను హాస్పిటల్స్లో పెట్టడం వల్ల చాలామంది పేషెంట్స్ కూడా దే కుడ్ సర్వైవ్. సో అది కూడా గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఇట్ డిక్రీస్ ఫ్రమ్ 12% to 5%. డయాగ్నోస్టిక్ కిట్స్ అండి, ఇప్పుడు మనకు డయాబెటీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి షుగర్ టెస్ట్ చేస్తుంటాం, బ్లడ్ టెస్ట్ చేస్తుంటాం, ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా ఇట్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ 12 to 5. సిమిలర్లీ థర్మామీటర్స్ అండి, మనకు ఫీవర్ ఉందా లేదా తెలుసుకోవడానికి యూజ్ చేస్తుంటాం, ఇది కూడా. సిమిలర్లీ మెడికల్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్ కూడా, డిస్పోజల్ సర్జికల్ గ్లవ్స్ కూడా, అంటే గ్లవ్స్కి వాడకం కూడా ఎక్కువైంది కదా ఈ కరోనా వచ్చిన దగ్గర నుండి, డ్యూ టు పర్సనల్ హైజీన్ కోసం చాలామంది దే ఆర్ యూజింగ్ గ్లవ్స్. సో అవన్నీ కూడా ఇట్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫ్రమ్ 12% to 5%. సిమిలర్లీ చాలా రోజులుగా చిన్నపిల్లల ఎడ్యుకేషన్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ అండి, చిన్నపిల్లల వస్తువులు ఏదైతే స్కూల్ పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి దీని మీద జిఎస్టీ తగ్గాలని చాలా రోజులుగా ప్రజల కోరిక. సో దాన్ని కూడా కాగ్లైన్స్ తీసుకుంటూ యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ దే హావ్ డిక్రీస్డ్. ఎలా అంటే మనకి ఎక్సైజు పుస్తకాలు ఉంటాయండి, చిన్నపిల్లలు అందరూ వాడుతుంటారు, మనకి చిన్నపిల్లలు ఉండేవాళ్ళంతా చాలామంది. సో ఇట్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ 12% to 0% చేసేసారు. సిమిలర్లీ ఎరేజర్స్ అంటే రబ్బర్స్ అంటాం కదా మనం కామన్ ప్యారలెన్స్లో, రబ్బర్స్ కూడా 5%. టెక్స్ట్ బుక్, నోట్బుక్ పేపర్స్ కూడా ఫ్రమ్ 12% to 0%, ఇవన్నీ కూడా 0 అయినాయి. పెన్స్, క్రేయాన్స్, పేస్టల్స్, చాక్, పెన్సిల్ షార్పనర్సు, మ్యాప్స్, అట్లాసెస్, గ్లోబ్స్, ప్రింటెడ్ అట్లాసెస్, జియోమెట్రీ కలర్ బాక్సెస్, ఇవి 12 నుండి 5% తేబడ్డాయి. పేపర్ కార్టన్స్, బాక్సెస్ ఇవన్నీ 12 to 5%. పేపర్ మోల్డెడ్ ట్రేస్ కూడా 12 to 5%. ఇది మనం ప్రౌడ్గా చెప్పొచ్చండి, డ్యూ టు ది పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్, ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవ్ గారు. సార్ ఎస్పెసిఫికలీ రైజ్ దిస్ పాయింట్ ఇన్ ది యూనియన్ కౌన్సిల్, సార్ జిఎస్టీ కౌన్సిల్. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు రైజ్ చేసిన ఇష్యూ వల్లనే ఇది యూనియన్ గవర్నమెంట్ అంటే కౌన్సిల్ అంటే అందరు ఫైనాన్స్ మినిస్టర్స్ హెడెడ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారండి చైర్మన్గా, వాళ్ళు అంగీకరించి ఈ ఎస్పెషలీ చిన్నపిల్లలకు బర్డన్ కాకూడదని, చిన్నపిల్లల చదువు బర్డన్ కాకూడదని ఇవన్నీ కూడా ఏదైతే ఎక్సైజ్ పుస్తకాలు కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, రబ్బర్స్ కావచ్చు, షార్ప్నర్స్ ఇవన్నీ కూడా ఫ్రమ్ 12% to 0% అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్.
తర్వాత కన్జ్యూమర్ అప్లయన్సెస్ అండి. మనం ఇప్పుడు ఏదైనా పండగ వస్తే జనరల్ కన్జ్యూమర్ అప్లయన్స్ అన్నీ కొంటుంటాం. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ కొంటుంటాం. టెలివిజన్ సెట్స్ అండి, ఇట్ హ్యాస్ బీన్ బాట్ ఫ్రమ్ 28% నుండి 18% తేబడ్డాయి. సిమిలర్లీ మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్, మన ఎల్సిడి మానిటర్స్ ఇవన్నీ వాడుతుంటాం కదా, ఇవన్నీ కూడా 28% నుండి 18% తేబడ్డాయి. ఎయిర్ కండిషనర్స్ కూడా ఇప్పుడు ఈ సమ్మర్ టెంపరేచర్స్ ఎక్కువైపోయి కూడా చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఆల్సో యూజింగ్ ఎయిర్ కండిషనర్స్. ఎయిర్ కండిషనర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కూడా జిఎస్టీ ఇట్ హ్యాస్ డిక్రీస్ ఫ్రమ్ 28 to 18%. డిష్ వాషర్స్ అండి, ఈ మధ్య చాలామంది డిష్ వాషర్స్ కూడా వాడుతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ సర్వెంట్ మేడ్ డిష్ వాషర్ పెట్టుకొని అన్ని డిష్ వాషర్లు మనం పడేస్తే వస్తువులన్నీ అది ఇట్ విల్ బికమ్ క్లీన్. సో ఇది కూడా 28% to 18% అయిందండి. సోలార్ వాటర్ సిస్టమ్, సోలార్ ఎనర్జీ ఇంప్రూవ్ చేయాలని మన ఏపీ గవర్నమెంట్ పాలసీ కూడా. ఇట్ ఈస్ అన్ అవార్డ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. సో అది కూడా దానిలో భాగంగా, దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా జిఎస్టీ రేటు 12% నుండి 5%కు తేబడింది. సిమిలర్లీ బిల్డింగ్ మెటీరియల్ అండి, మన కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఒక బూస్టప్ ఇవ్వాలంటే, మనకు ఎవరైనా మధ్యతరగతి వ్యక్తులు ఇప్పుడు ఏదైనా అపార్ట్మెంట్స్ కట్టుకోవాలన్నా, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఈ రేట్ ఆఫ్ ట్యాక్సులు తగ్గిస్తే బాగుండనేది చాలా రోజులుగా కామన్ పబ్లిక్, తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రజల కోరిక కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకొని, దానికి ఆకలించులోకి తీసుకొని సిమెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అండి, ఇట్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ 28 to 18%. సిమిలర్లీ పాలిష్డ్ బ్లాక్, గ్రానైట్ బ్లాక్స్, లైమ్ బ్రిక్స్ కూడా 12 to 5% అయింది. ఇది మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాలో, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో చాలా ఇంపార్టెంట్ కమోడిటీ అండి గ్రానైట్ అనేది. దీని రేట్ ఆఫ్ ట్యాక్స్ 12 to 5% అయింది. సిమిలర్లీ అగ్రికల్చర్ వేస్ట్ అండి, రైస్ హస్క్ కావచ్చు, జూటు, ఇవన్నీ కూడా 12 to 5 అయింది. బ్యాంబూ వుడెన్ ఫ్లోరింగ్, చాలామంది ఇప్పుడు రూమ్స్లో కూడా బ్యాంబూ ఫ్లోరింగ్ వేసుకుంటున్నారు, వుడెన్ ఫ్లోరింగ్ వేసుకుంటున్నారు రూమ్స్లో. అది కూడా 12% నుండి 5% అయింది. ప్యాకింగ్ కేసెస్ ఇవన్నీ కూడా 12 నుండి 5% అయింది. నవ్ విల్ కమ్ టు ఆటోమొబైల్స్ అండి. చాలామంది మొబిలిటీ కోసం ఇప్పుడు స్కూటర్స్ ఇవన్నీ కొనుక్కుంటుంటారు. తర్వాత కార్లు కూడా, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలామంది కార్ల వాడకం అది ఎక్కువైంది కదా. టూ వీలర్స్ వచ్చి 28 to 18% అయిందండి. స్కూటర్స్, బైక్స్ అంటే పెద్ద రైడర్, చిన్న రైడర్ ఏంటంటే బిలో 350cc ఇంజన్ కెపాసిటీ ఉండే టూ వీలర్ వెహికల్స్, బైక్స్, స్కూటర్స్, ఇట్ ఈస్ రెడ్యూస్ ఫ్రమ్ 28 to 18%. అదే రకంగా స్మాల్ కార్స్ 1200cc పెట్రోల్ కావచ్చు, 1500cc డీజిల్ కావచ్చు, 4 meters విడ్త్, ఈ కార్లన్నీ కూడా ఇట్ ఈస్ డిక్రీస్ ఫ్రమ్ 28 to 18. నిన్న ఎవరో ఇట్లా జిఎస్టీ అమల్లోకి వస్తేనే ఒక ఆయన ఎవరో మాకు ఫోన్ చేసి 1500cc గురించి అడిగారు. ఆయన ఈ వాంట్స్ టు పర్చేజ్ ఏ వెహికల్ విత్ 1500cc యూజింగ్ పెట్రోల్ అండ్ సిఎన్జి. సో అది చెప్పాము, అది తగ్గలేదండి, రేటు 28% ఉంది, 18% తగ్గలేదని. ఎందుకంటే రైడర్ ఏంటంటే 1200 పెట్రోల్ అయితే 1200cc వరకే తగ్గింపు, డీజిల్ అయితే 1500cc వరకు తగ్గింపు. అదేవిధంగా 4 meters విడ్త్, బండి విడ్త్ 4 meters ఉండాలి. 3 wheelers ఆటోస్ అన్నీ కూడా అక్రాస్ ద బోర్డ్ ఇట్ ఈస్ డిక్రీస్ ఫ్రమ్ 28 to 18 అండి. ప్యాసింజర్ వెహికల్స్ 10+ సీట్స్ ఉండే ప్యాసింజర్ వెహికల్స్ 28 to 18. ఇంజన్ పార్ట్స్, గేర్ బాక్సెస్, పంప్స్, వెహికల్స్ అంటే ఇవన్నీ యాన్సిలరీస్ ఆఫ్ ఆటోమొబైల్స్. బైసికల్ స్పేర్ పార్ట్స్ కూడా 12% ఉండేది రేట్ ఆఫ్ ట్యాక్స్ సైకిళ్ళ మీద, అది 5% తేబడింది. ఆటో పార్ట్స్ కూడా 28% ఉండేదండి. ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ అన్నీ ఇప్పుడు మీకు గేర్ బాక్సులు కావచ్చు, క్లచెస్ ఇవన్నీ కూడా 28 to 18% తగ్గింపబడింది. తర్వాత టాయ్స్, స్పోర్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా తగ్గిందండి. ట్రైసైకిల్స్ 12% నుండి 5%కి వచ్చింది. మనకి ఈ మధ్య హెల్త్ కాన్షియస్ వల్ల చాలామంది జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు, చాలామంది జిమ్స్కి వెళ్తున్నారు. వీళ్ళకు కూడా ఒక ఇంపెటస్ ఇవ్వాలని చెప్పి జిమ్స్ వాళ్ళకు కూడా అది 12% నుండి 5% తేవబడింది. ఇప్పుడు చాలామంది ఇంకోటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఏదైనా వుడెన్ ఆర్టిఫాక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. సో హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ కూడా ఒక ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని 12% నుండి 5% తెచ్చింది. తర్వాత పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ కూడానండి. ఇప్పుడు చాలామంది అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా కూడా పెయింటింగ్స్ అంతా కూడా కొనుక్కుంటారు ఇంట్లో పెట్టుకోవడానికి. సో ఇది కూడా 12 to 5% అయింది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు జిఎస్టీ లెవీ ఉండేది దాని మీద. నౌ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎగ్జంప్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్సేషన్. సో యాజ్ టు ఇంప్రూవ్ ది సిటిజన్స్ హెల్త్, మోర్ అండ్ మోర్ ప్రీమియం చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోవాలని, కొంతమంది ఆ జిఎస్టీ ఎఫెక్ట్కు ఇది అయ్యి కూడా ప్రీమియం తీసుకోకుండా ఉండేవారు. వాళ్ళకందరికి కూడా ఒక ఇంపిటస్ కలగజేయాలా, దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హ్యాస్ టేకన్ దిస్ డిసిషన్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జంప్ట్ ప్రీమియం అండి. కమింగ్ టు ది స్టెప్స్ దట్ ఈస్ టేకన్ బై ద డిపార్ట్మెంట్, మేము కలెక్టర్ సారు నేతృత్వంలో, సార్ గైడెన్స్తో మేము విల్ బి టేకింగ్ అప్ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. ఇప్పుడు మేము స్టేక్ హోల్డర్స్ అంటే మా ట్యాక్స్ పేయర్స్కు,
తర్వాత మాకు చార్టర్డ్ అకౌంటెంట్సు, ఆడిటర్సు, తర్వాత సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్సు, చిన్న చిన్న ఊర్లలో ఆడిటర్స్ అంటారు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు. తర్వాత మా సిబ్బందికి సెన్సిటైజ్ చేయడానికి, ఎవరిని అడిగితే చెప్పడానికి. సో ఒక ట్రైనింగ్ సెషన్ ఈరోజు రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ ఆఫీస్. తర్వాత మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో వీఆర్ ఆల్సో హోల్డింగ్ నెల్లూరు జిల్లా ప్లస్ ఒంగోలు జిల్లా వాళ్ళ సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఏం జరుగుతుంది, నిన్న 22తో ఇది మొదలైంది కదా ప్రోగ్రామ్ అని చెప్పి మా సిసిఎస్టీ గారి ఉత్తర్వుల మేరకు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందామని మా అసిస్టెంట్ కమిషనర్స్ దే విజిటెడ్ సమ్ 2-3 ఒక 4-5 బిజినెస్ ప్రెమిసెస్ విజిట్ చేయడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ మన డీమార్ట్ విజిట్ చేయడం జరిగిందండి మా అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఆయన. సో వాళ్ళు ఏదైతే జిఎస్టీ తగ్గిన బెనిఫిట్ ఉందో దే ఆర్ పాసింగ్ ఆన్ లోయర్ ట్యాక్స్ రేట్ లెవీ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాజు కొన్నారు ఆయన, నేనంటే ఈ హెస్ గాన్ ఇన్ యాజ్ కస్టమర్, నాట్ యాజ్ అన్ ఆఫీసర్ టు బై హిస్ హౌస్ హోల్డ్ గోడ్స్, ఈ హ్యాస్ గాన్ ఇన్ టు ది ప్రెమిసెస్. సో క్యాజు కొంటే అది మామూలుగా 12% అనమాట రేట్ ఆఫ్ ట్యాక్స్, నిన్న వరకు 21 వరకు, నిన్నటితో 5% అయింది 22 సెప్టెంబర్తో. సో దే హ్యావ్ చార్జ్డ్ 5%. సిమిలర్లీ డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ కూడా ఆయన పర్చేజ్ చేయడం జరిగింది, బిస్కెట్స్, అవి కూడా ఇట్ హెస్ డిక్రీస్డ్ ఫ్రమ్ 12% to 5%. సిమిలర్లీ వీ హ్యావ్ విజిటెడ్ సమ్ ఆటోమొబైల్ షాప్స్, వాళ్ళైతే క్లియర్గా డిక్లేర్ చేస్తున్నారు యాక్టివా ప్రైస్ ఎంత, బిఫోర్ జిఎస్టీ 21 సెప్టెంబర్ ఎంత, ఇప్పుడు జిఎస్టీ తర్వాత ఎంత, ఈ ప్రైజు ఎంత మిగిలింది. అరౌండ్ యాక్టివా స్కూటర్ ఒక పర్టికులర్ మోడల్ కొంటే సమ్ 7,000 రూపీస్ ఈజ్ సేవ్డ్, అది క్లియర్గా చూపిస్తున్నారు. తర్వాత ఇంకా కొన్ని ప్రెమిసెస్ విజిట్ చేస్తే మేము నోటీస్ చేసింది ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఆల్సో డిస్ప్లేయింగ్ బోర్డ్స్ షోయింగ్ ఇది ఇట్లా జిఎస్టీ తగ్గింపు రేట్లు రిఫార్మ్స్ ఇట్లా వచ్చినాయి, జిఎస్టీ రేట్స్ తగ్గినాయి అనేది దే ఆర్ డిస్ప్లేయింగ్. సార్ దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ద యాక్టివిటీస్ దట్ ఆర్ టేకన్. సార్తో కూడా మార్నింగ్ సార్ కూడా ఇష్యూ రైజ్ చేస్తే ఒకసారి డిస్కస్ చేసామండి. ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా 2 సర్క్యులర్స్ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే సపోజ్ ఇప్పుడు డీమార్ట్, ఇప్పుడు ఎంఆర్పి అంటారు, కొన్ని కమోడిటీస్ ఏం చేస్తారంటే ఎంఆర్పికే అమ్ముతారు. అంటే వాళ్ళు ఏంటంటే టోకున ట్యాక్స్ సపరేట్, ఇప్పుడు నేను చెప్పిన డీమార్ట్లో కొన్ని కమోడిటీస్ అంతా ట్యాక్స్ పోర్షన్ సపరేట్గా చూపించే కమోడిటీ. సపోజ్ 1000 రూపాయలు గూడ్స్ వాల్యూ, దానిలో 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే వాళ్ళు 12% ఛార్జ్ చేసి అమ్మేవాళ్ళు మన వరకు. ఇప్పుడు 5% అమ్మాలంటే 5% చూపించి అమ్ముతున్నారు. సో ప్రాబ్లం కమ్స్ విత్ దిస్ ఎంఆర్పి సెక్టర్. అంటే ఏం చేస్తారంటే వాళ్ళు టోకున 1000 రూపాయలని అమ్ముతారు. ఇట్ ఈజ్ ఆల్సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్స్ కాన్కమిట్, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇంకో ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉండి నెట్ 1000 రూపాయలు ఉంటారు. సో వాళ్ళకి ఏమంటున్నారంటే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఒక కొన్ని గైడ్లైన్స్ పెట్టారు. ఏంటంటే ఫస్ట్ 31 ఒక 9 సెప్టెంబర్ 9 ఒక సర్కులర్ ఇచ్చి మన 31 డిసెంబర్ వరకు ఆ ఓల్డ్ ఎంఆర్పి ప్రైస్ డిస్ప్లే చేయొచ్చు. కాకుంటే ఏంటంటే వాళ్ళు ఏదైతే రివైజ్డ్ అయ్యి ఆ బెనిఫిట్ పాస్ ఆన్ చేసే, ఇప్పుడు సపోజ్ 12% రేట్ ఆఫ్ ట్యాక్స్ 5% అయింది అనుకోండి, సో ద నెట్ బెనిఫిట్ ఈ 7%. ఇప్పుడు ఈ 7%ని రివైజ్డ్గా మనము దాని మీద స్టిక్కర్ ఫామ్లో కానీ లేకుంటే ఆన్లైన్ ప్రింటింగ్ ఫామ్లో కానీ డిస్ప్లే చేయాలని అన్నారు. ఓవర్ రైట్ చేయకూడదు, దాని మీద కొట్టేసి ఇంకో రేట్ రాయకుండా ఓవర్ రైట్ చేయకుండా చేయాలి అనేది ఒక గైడ్లైన్. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు కాదండి, దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తే ఏం చేయాలంటే మళ్ళీ చెకప్ చేసుకున్నాం మేము కూడా. 18/9 అనదర్ సర్కిల్ ఇస్ గివెన్ సార్ బై ద సేమ్ లీగల్ రిటర్నరీ. దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దిస్ టైమ్ లిమిట్ ఆఫ్ 31 డిసెంబర్ టు 31 మార్చ్ సార్. 31 మార్చ్ వరకు వాళ్ళు ఆ ఎంఆర్పి ప్రైస్ ఏవైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయొచ్చును. ఆ ఓల్డ్ ఎంఆర్పి ప్రైస్ అట్లే ఉంటుందండి. ఏదైతే రెడ్యూస్ రేట్ ఉంటుందో దాన్ని ఒక స్టిక్కర్ ఫామ్లో కానీ లేకుంటే ఆన్లైన్ ప్రింటింగ్ ఫామ్లో కానీ చూపిస్తారు. అంటే ఇట్ విల్ టేక్, ఇది ఈ బెనిఫిట్ పాస్ అవ్వడం కావడానికి కొంచెం ఇట్ విల్ టేక్ 1 or 2 some days 2-3 days అట్లా. మేము కూడా చెకప్ చేస్తున్నాం, మేము కూడా పిలిచి సెక్టర్ వైజ్ కూడా మీటింగ్స్ పెడతాం వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకో ఇష్యూ కూడా ఉంటుందండి, కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ అని కొంతమంది ఉంటారు మాకు. అంటే సార్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఈజ్ 1.5 crores సార్. సో ఇప్పుడు 3 రకాలు ఉంటారండి డీలర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునేంత నార్మల్ ట్యాక్స్ పేయర్స్, మీకు అది విజిబుల్గా కనిపిస్తారు, ఏదైనా రేట్ ట్యాక్సులు తగ్గినా ఇవన్నీ విజిబుల్గా కనిపిస్తుంది. సో కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ అనే కేటగిరీ డీలర్స్ ఉంటారు, వాళ్ళు అప్ టు 1.5 కోటి వరకు, అంటే బిలో 40 లక్షలు టర్న్ ఓవర్ ఉంటే దే నీడ్ నాట్ టేక్ రిజిస్ట్రేషన్, వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోపడలేదు. 40 నుండి 1.5 కోటి టర్న్ ఓవర్ వరకు 40 lakhs నుండి 1.5 crores టర్న్ ఓవర్ ఉంటే కాంపోజిషన్ సిస్టంలో అడాప్ట్ చేయొచ్చు. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఇన్పుట్ రాదు,
అంటే ఇన్పుట్ అనేది మనకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి జిఎస్టీలో. అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మనం 1000 రూపాయల సరుకు 1200కి అమ్మితే 1000 రూపాయల మీద మనం కట్టిన ట్యాక్స్ రిబేట్ వస్తుంది. సో మన నెట్ ట్యాక్స్ కట్టాల్సింది ఏంటంటే 1200 మైనస్ 1000, 200 రూపాయలు వాల్యూ అడిషన్కే మనం కట్టాలి ట్యాక్స్. సో ఈ కాంపోజిషన్ అనేది చిన్న వ్యాపారస్తుల కోసం గవర్నమెంట్ పెంచిన ఒక సౌలభ్యమైన సిస్టమ్. ఏంటంటే మీరు ఇన్పుట్ తీసుకోబాకండి, అవుట్పుట్ మీద ఓన్లీ 2% ఉంటుంది. 1% సిజిఎస్టీ, 1% జిఎస్టీ. సో వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఇన్పుట్ తీసుకోరు కాబట్టి వెంటనే రిడ్యూస్ చేయలేరండి. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తర్వాత యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏమని మేజర్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళ క్రెడిట్ నోట్స్ ఇమ్మని. క్రెడిట్ నోట్స్ ఇస్తే ఏమైందంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ డిక్రీస్ ప్రైస్ ఒక క్రెడిట్ నోట్ ఇస్తారండి, అప్పుడు వీళ్ళు తగ్గించగలుగుతారు. సో ఇది కొంచెం టైం పడుతుంది. ఏమండి మెడిసిన్స్ కూడా చెకప్ చేస్తామండి. ఒకసారి మేము మెడిసిన్స్ కూడా తగ్గింది, మేజర్ సేవింగ్స్ అనేది తగ్గింది. బహుశా ఈ పాత స్టాక్స్ ఇష్యూ ఉంటుంది అది అప్ టు అది కూడా ఫ్రెష్ గైడ్ లైన్స్ ఇవన్నీ లేటెస్ట్ ఈ 2-3 రోజులు వస్తుందండి. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా టైం టు టైం అంటే ఆయా డిపార్ట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆయుష్ మెడిసిన్స్ తగ్గాలనుకోండి, ఆయుష్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్స్ అట్లా ఉంటుంది. సో ఇంకోటి కూడా ఉందండి, బిలో థ్రెషోల్డ్ లిమిట్ కూడా ఉంది. మీకు చిన్న పల్లెల్లోకి వెళ్తే మనము సపోజ్ 30 lakhs టర్న్ ఓవర్ ఉంటుంది ఆయనకి, యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే 3 లక్షలు 2.5 లక్షల టర్న్ ఓవర్. సో ఆయన జిఎస్టీ పరిధిలోకి రాడు. సో ఆయన ఇప్పటికిప్పుడు తగ్గించేది ఏమి ఉండదు. సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన సపోజ్ ఏదో కోకో కోలా కొని మనకు అమ్ముతాడు, 20 రూపాయలు మొన్న అమ్ముతున్నాడు, ఇప్పుడు కూడా 20 రూపాయలకి అమ్ముతాడు. కాకుంటే ఎక్కడ తగ్గుతుందంటే క్రెడిట్ నోట్స్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కోకో కోలా డిస్ట్రిబ్యూటర్ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు క్రెడిట్ నోట్స్ ఇస్తారు, అప్పుడు తగ్గుద్ది. అంటే ఈ 1 month ఈ పీరియడ్లో మనం వీఆర్ ఎయిమింగ్ ఫర్ మేజర్ నార్మల్ ట్యాక్స్ పేయర్స్ మీద క్యాంపెయిన్. అంటే కొంచెం టైం పట్టుద్దండి. నేను తగ్గుద్ది, డెఫినెట్గా తగ్గుద్ది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం టైం. సార్ జిఎస్టీ 2.4 ఎఫెక్ట్స్ స్టేట్ ఫైనాన్సెస్. అదేనండి సార్ ఇందాక కలెక్టర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈజ్ 8,000 crores ఇంపాక్ట్ ఉంటుందని ట్యాక్స్ ఎఫెక్ట్ ఉంటుందండి. బట్ 8,000 crores లాస్ట్ ఇయర్ మీద పోలిస్తే ఈ ఇయర్ మనకు తగ్గుద్ది అనేది ఒక అంచనా. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ప్రిలిమినరీ స్టడీస్. బట్ ట్యాక్స్ నేను చెప్పేస్తాను. మామూలు జే కర్వ్. ఓకే, జే. సో ఎలా ఉంటుంది, ఎప్పుడైనా ట్యాక్స్ రిడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ 2-3 months జే అంటే మీ రెవెన్యూ తగ్గుతుంది. కానీ ఆ తర్వాత ఎక్కువ మంది ట్యాక్స్కి కంప్లై అవుతారు. తర్వాత మీ బేస్ కూడా పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది, దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది. అప్పుడే జే లాగా ఇంకా పెరుగుతాయి. సో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా ఇదే అడిగారు, సో మీరు జిఎస్టీ పెడుతున్నారు మీకు తగ్గిపోతుంది, కానీ అలా జరగల. కానీ ఫస్ట్ ఇయర్ అంత రెవెన్యూ రాలేదు, కానీ సెకండ్ ఇయర్ నుంచి 3 years నుంచి ఇప్పుడు మీరు చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము తగ్గడానికి ఆలోచన చేస్తున్నాం. సో ఇక్కడే కూడా ఆల్రెడీ ప్రపంచంలో ఇప్పుడు మీకు తెలుసా దుబాయ్లో ఎంత ట్యాక్స్ ఉంది చెప్పు. దుబాయ్లో వాట్ ఇస్ ద ట్యాక్స్ ఎంత ఉంది? లేదు, దుబాయ్లో ట్యాక్సే లేదు. జస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ 5% మాత్రమే పెట్టారు. కానీ 5% పెట్టినా కూడా ఆదాయం ఈజ్ మోర్ దెన్ ఇండియా. ఎందుకంటే ట్యాక్స్ తక్కువ, బట్ అందరూ ఇస్తారు ఎక్కువ. అక్కడే కొనుగోలు చేయడం ఇవన్నీ ఎక్కువ వస్తాయి. సో క్వాంటమ్ పెరుగుతుంది, ట్యాక్స్ తక్కువ అయినా సరే ఫైనల్ ప్రోడక్ట్ విల్ గో అప్. సో ఇక్కడే కూడా మన కన్సల్టెన్సీ ఫార్మ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిజన్, యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా స్టడీ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో దీనికి ఆదాయం పెరుగుతుంది, తగ్గదు. మేబీ నెక్స్ట్ 1 or 2 months దీనికి కొంచెం నెగిటివ్ ఉండవచ్చు, కానీ జనవరి నుంచి ఖచ్చితంగా ఇంకా పెరుగుతాయి. అంటే మోర్ మనీ కూడా ఇట్ విల్ కమ్ ఇన్ టు సర్క్యులేషన్. మామూలుగా జిఎస్టీ తగ్గిస్తే ఆదాయం చేస్తున్నారు, లాంగ్ రన్ లో చాలా ఎక్కువ పెరుగుతున్నారు. అంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ 28% వేసి జనాల మీద బాధింది సార్. అంటే ఇప్పుడు దాకా ఫెయిల్యూరేనా, ఇప్పుడు దాకా తగ్గిపోయినట్టేనా? లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే భారతదేశంలో 29 states, తర్వాత రకరకాలుగా అది. సో ఇది ఎప్పుడు కూడా ఒక థియోరీని ప్రాక్టికల్గా చేసినప్పుడు కొంత మీ ఎక్స్పెరిమెంట్ చేయాలి, కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చేసిన తర్వాత నౌ దే హ్యావ్ రియలైజ్ ఎస్ ఇప్పుడు తగ్గిస్తే ప్రాబ్లం ఏం రాదు, ఇంకా పెరుగుతుంది. సో ఏ థియోరీ కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్న థియోరీ ఇండియాలో కాపీ చేసి ఇంప్లిమెంట్ చేసేయాలి అంటే అలా లేదు. India is a different country, India is a different system, we think differently. So for us there has to be new model.
సో దానికి ఇప్పుడు దీనికి అలా ఏం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని కాదండి, దీన్ని రేషనలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అంటారండి. దానిలో గతంలో ఎక్కువ వేశారు, ఇప్పుడు తక్కువ వేశారు, అలా కాదు. ఒక సెక్టర్లో మోర్ రెవెన్యూ వస్తుంటే ఏం చేస్తారంటే దాన్ని తగ్గించుకుంటారు గవర్నమెంట్, సో దట్ సమ్ బెనిఫిట్ విల్ బి పాస్డ్ ఆన్ టు ది పీపుల్. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం చూడండి, మేము వీఆర్ ఫైటింగ్ టూత్ అండ్ నెయిల్, దాని రకరకాల ట్యాక్స్లు వేయాలని ఇన్ని రోజులు డిపార్ట్మెంట్ ఇస్ ఫైటింగ్. నౌ విత్ వన్ స్ట్రోక్ ఇట్ ఈస్ రిమూవ్డ్, మొత్తం జిఎస్టీ ఈజ్ ఎగ్జామ్ట్. జిఎస్టీ లేదు సార్ ఇన్సూరెన్స్లో. సో జిఎస్టీ అంటే ఇన్సూరెన్స్లో గూడ్స్ లేవు, సర్వీసులు లేవు, కానీ గవర్నమెంట్ కావాలని వేసింది. అట్లా కాదండి, ఇది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఇప్పుడు గూడ్స్ ఏం కంటికి కనిపించే గూడ్స్ ఏమి ఉండదు ఇన్సూరెన్స్ అంటే. కానీ వేశారు కదా సార్. సర్వీస్ అదేనండి, ఫర్ సర్వీస్, It is ఫర్ service. సర్వీసెస్ గవర్నమెంట్ వేస్తారు. చేస్తుంటారు, కార్పొరేషన్ చేస్తుంది, ఎల్ఐసి. అదేనండి, వాళ్ళు కడతారు. ఇప్పుడు వాళ్ళు already- కాదు, ఎల్ఐసి కూడా కొత్త పాలసీ, ఎల్ఐసి కూడా పాత పాలసీ, నేను కూడా పాత ఎల్ఐసి కడుతున్నానండి. దేర్ ఇస్ నో జిఎస్టీ. ఓన్లీ కొత్త పాలసీ లేదన్నా 2017 తర్వాత తీసుకుంటే దానికి పడ్డాయి, ఎగ్జిస్టింగ్ పాలసీస్ లేదు. అది మరీ దారుణం కదా. 18% అయింది సార్ దాంట్లో. చచ్చిపోతే ఇచ్చే డబ్బులకి మళ్ళీ 18% కట్టించుకుంటారు. లేదండి, తీసేశారు ఇప్పుడు ఇప్పుడు. తీసేయలేదు సార్. ఓకే, అంతేనా? ఓకే సార్. థ్యాంక్ యూ అండి.